తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోనున్నారు. రాచకొండ సిపి ముందు జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ ఆయన భార్య డీనా లొంగిపోనున్నారు. సంజీవ్ను రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. గద్దర్తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా సంజీవ్ ఉన్నారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రటరీగా పనిచేశారు. తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోనున్నారు. రాచకొండ సిపి ముందు జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ ఆయన భార్య డీనా లొంగిపోనున్నారు. సంజీవ్ను రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. గద్దర్తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా సంజీవ్ ఉన్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ సెక్రటరీగా పనిచేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఐ న్యూస్ ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, ఈ మావోయిస్టులకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి వరుసగా కూడా మావోయిస్టు తెలంగాణలో లొంగుబాటు అయితే కొనసాగుతుంది. 2 రోజుల కిందటనే మావోయిస్టు కీలక నేతలు అంటే తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వాళ్ళు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కీలకంగా బస్తర్కు సంబంధించిన డివిజన్ లో సెక్రటరీగా పనిచేస్తున్న భార్యాభర్తలు కూడా రామగుండం సిపి వద్దటైతే లొంగిపోయారు. మళ్ళీ ఈ రోజు కూడా తెలంగాణలోనే హైదరాబాద్ సిపి రాచకొండ సిపి ఎదుటైతే ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరు కూడా జననాట్య మండలికి సంబంధించిన ఫౌండర్ గా సంజీవ్ ఉన్నాడు. సంజీవ్ అప్పట్లోనే గద్దర్తో పాటు అంటే జననాట్య మండలి మావోయిస్టులకు అనుబంధ సంబంధించిన సంఘం ఇది. అప్పుడు మావోయిస్టులకు సంబంధించిన అనుబంధ సంఘంగా జననాట్య మండలి పెట్టినప్పుడు గద్దర్తో పాటు సంజీవ్ కూడా దీనికి సంబంధించి ఫౌండర్ గా ఉన్న పరిస్థితి కాబడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మావోయిస్టు ఉద్యమాలనే ఉన్నారు. ప్రస్తుతానికి దండకారణ్య స్పెషల్ జోనల్ సెక్రటరీగా సంజీవ్ అయితే కొనసాగుతున్నాడు. అయితే ఆయనతో పాటు ఆయన భార్య దీనా కూడా లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ లోనే కార్యకలాపాలు అయితే నిర్వహిస్తున్నారు. మావోయిస్టుకు సంబంధించిన కీలక బాధ్యతలు అయితే అక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి దండకారణ్య స్పెషల్ జోనల్ సెక్రటరీగా సంజీవ్ ఉన్నాడు. సంజీవ్ తో పాటు ఆయన భార్య దీనా కూడా ఆయనతో పాటు అక్కడ ఉద్యమంలో పనిచేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఏదైతే తెలంగాణ పోలీసుల దగ్గర అయితే లొంగిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితిలో సాయంత్రం లోపు అక్కడ లొంగిపోతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ కీలక నేతలందరూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి వరుసగా కూడా వచ్చి తెలంగాణలో కీలక నేతలు మొత్తం కూడా లొంగిపోతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా వచ్చి తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు చేసుకుని అయితే ఇక్కడ లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ లో భారీగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన పోలీసుల దగ్గరకు వచ్చి నేరుగా వాళ్ళకి సమాచారం ఇచ్చి లొంగిపోతున్నారు. అయితే ఈ ప్రస్తుతానికైతే ఈ రోజు ఖచ్చితంగా జననాట్య మండలికి సంబంధించిన ఫౌండర్ గా ఉన్నటువంటి సంజీవ్, అప్పట్లో గద్దరు ఇద్దరు కలిసి జననాట్య మండలి పెట్టారు. జననాట్య మండలి ఏంటంటే పూర్తి స్థాయి కూడా ఆటపాటలతోటి ఉంటుంది. పూర్తిగా కూడా మావోయిస్ట్ ఉద్యమాలకి ప్రేరేపణ లేపేదే ఆటపాటలు. ఈ ఆటపాటలే వ్యవస్థాపకుడుగా సంజీవ్ తో పాటు గద్దర్తో పాటు సంజీవ్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ జననాట్య మండలిని అయితే నిలబెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి కూడా జననాట్య మండలి కొనసాగుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలు లేరు. గద్దర్ దాంట్లో తప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా జీవనే దీన్ని పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. జననాట్య మండలి అనేది మావోయిస్టు సంబంధించిన ఒక సంబంధించిన ఒక కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తుంటది. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామాలలో కానీ పూర్తి స్థాయిలో కూడా ఆటపాటలతోటి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని మమేకం చేస్తూ వారిని ఉద్యమాల వైపు నడిపించే విధంగా కూడా ఈ పూర్తి స్థాయిలో కూడా జననాట్య మండలి కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి దీంట్లో తన ఫౌండర్ గా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికైతే దండకారణ్య స్పెషల్ జోనల్ సెక్రటరీగా కొనసాగుతుంటారు. అయితే ఇద్దరు ఆయనతో పాటు సంజీవ్ తో పాటు దీనా కూడా ఇద్దరు కూడా లొంగిపోతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. వాళ్ళని ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా తెలంగాణ హైదరాబాద్ కు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే రాచకొండ సిపి సుధీర్ బాబు దగ్గర లొంగిపోవడానికి అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సుధీర్ బాబు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. ఆల్రెడీ తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్ నేపథ్యంలో అక్కడ ఉన్న కీలక నేతలు మొత్తం కూడా వచ్చి తెలంగాణలో లొంగిపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.